ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేస్తోంది. దీంతో ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారని, గ్రామాల్లో తమకు అనుకూలంగా ఉన్న వారికే కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని ఆయా ప్రాంతాల్లో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి అని అనుకున్నా కూడా మేము అడగం. మా ఇల్లు చూడండి, వచ్చి ఎంక్వైరింగ్ చేయండి, చేసినాక మీకు రాదు అంటే మేమేం మాట్లాడాలి. మా ఇల్లు ఎంక్వైరింగ్ చేసినాక ఇయ్యాలా ఇవ్వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేయమని. ఏదన్నా ఉంటే ఇవ్వకండి. మా ఇల్లు చూసి ఇవ్వద్దు వీళ్ళకి అని అనుకున్నా కూడా మేము అడగం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం రాస్తారోకో చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. వీరికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. అలాగే మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలంలోని యావన్పల్లి చౌరస్తాలో ఇండ్ల జాప్యంపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఓట్లు వేసుకున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అర్హులైన వారికి ఇల్లు కేటాయించి జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మహాముత్తారం బీజేపీ పార్టీ మండల శాఖ నుంచి ఇందిరమ్మ ఇళ్ల విషయంగా ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉండి సెకండ్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే నాయకుడు పక్క నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇల్లు అవుతున్నా కూడా సోయి లేకుండా, సొంపు లేకుండా, అక్కడ అందాల పోటీ పెట్టడానికి టైం ఉంటుంది ఆయనకు, తమ్మునికి పదవి ఇచ్చుకోవడానికి టైం ఉంటుంది ఆయనకు, విదేశాల్లో తిరగడానికి టైం ఉంటుంది. మహాముత్తారం మండల ప్రజలు ఓట్లేసిన ప్రజల గురించి ఆలోచించే టైం మాత్రం మంత్రి గారికి లేదు. పక్క నియోజకవర్గాల మొదటి విడత, రెండో విడత పైసలు వాడుతూ ఇందిరమ్మ ఇళ్ళు శరవేగంగా జరుగుతున్నప్పటికీ అచ్చిన ఇళ్లను కూడా ఇయ్యకుండా చేతగానితనంగా చేస్తున్న మంత్రి గారిని ఏమనాలి? మేము ప్రజలు ఎంతో ఆశతోని వారి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, వారి జీవితాల్లో వెలుగు నిలుస్తుందనే ఉద్దేశంతో వారికి అవకాశం ఇస్తే వారు ఆ ఓట్లు వేసుకొని పదవులను అనుభవిస్తూ వారి ఇష్టానుసారంగా తిరిగి కనీసం మహాముత్తారం మండలంలో 19 నెలల నుండి ఇప్పటి వరకు మహాముత్తారం మండలంలో సమస్య వినడానికి కావచ్చు, ఒక సమస్య మీద పరిష్కార మార్గమై శంకుస్థాపన చేయడానికి కావచ్చు, మంత్రి గారి ముఖం కూడా ఇక్కడ కనవలేదని చెప్పి మేము బీజేపీ పార్టీ నుంచి అంటున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇందిరమ్మ ఇళ్లు ఇంకా ఇవ్వట్లేదని అయితే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి పరిస్థితి ఏంటి? దుర్గా ఖమ్మం జిల్లాలో ఇది తిరుమలాపాలెం మండలం పెండిపోలు గ్రామంలో గడిచిన 2-3 రోజులుగా ఆ గ్రామానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పిండిపోలు గ్రామానికి సంబంధించిన పిండిపోలు గ్రామంలో ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లే హైవే రహదారిపై మాత్రం గ్రామస్తులంతా ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గ్రామస్తులు ఇందిరమ్మ కమిటీలు కూడా పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు. అధికారులు కూడా దీన్ని చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారంటూ మాత్రానికి వారంతా రహదారిపై మాత్రానికి ధర్నా చేపట్టారు. అనంతరం పిండిపోలు గ్రామం నుంచి ర్యాలీగా వచ్చి తిరుమలాపాలెం మండల కేంద్రానికి వచ్చి ఎంపీడీఓ కూడా వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత అక్కడ ఎంపీడీఓ కార్యాలయం ముందు కూడా కొద్దిసేపు ధర్నా చేశారు. ఇదే విషయం సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా కొంచెం సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. దాంతో పాటుగా ఇది మినిస్టర్ మంత్రి కాన్స్టిట్యున్సీ, మంత్రి ప్రాతినిధ్యం వస్తున్న బొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కావడంతో అక్కడ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలు మాత్రం ఎలాంటి అవకతవకలు లేవంటూ ఒక పక్క అధికారులు కొట్టిపారేస్తున్నప్పటికీ మాత్రం ఆపదరప ఇది ఖమ్మం జిల్లాతో పాటు ఇది కొత్తగూడెం జిల్లాలో, తాజాగా కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కాలంలో గడిచిన వారం రోజుల క్రితం చంద్రకొండ మండలంతో పాటు జూలూరుపాడు మండలాల్లో కూడా పలు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు సొంతంగా వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారు అంటూ మాత్రానికి, అందులో కూడా వాళ్ళకి అనర్హులకు ఇల్లు ఇస్తున్నారని గ్రామ సభల్లో మాత్రం గ్రామస్తులు కూడా ఆవేదన కూడా వెలిపిస్తున్న పరిస్థితులు అయితే తాజాగా నెలకొని, మరోపక్క ఇటీవల కాలంలో మరికొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో, గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో మాత్రం ఉద్రిక్త భరిత వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు. దుర్గా, థ్యాంక్ యూ రజనీకాంత్. ఎంక్వైరింగ్ చేసినాక ఇయ్యాలా ఇవ్వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేయమని. ఏదన్నా